హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బనగానపల్లి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు మనం బెలం కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ బెలం కేవ్స్ నంద్యాల జిల్లాలో బెలం అనే విలేజ్లో ఉన్నాయి. సో మనం బనగానపల్లి నుంచి బెలం విలేజ్కి వెళ్ళే దారిలో ఎటు చూసినా సరే మనకి గ్రెనేడ్సే కనిపిస్తాయి. ఒక పెద్ద చెరువు కూడా ఉంది, బట్ మ్యాక్సిమం మనకి గ్రెనేడ్సే కనిపిస్తాయి. ఎందుకంటే గ్రెనేడ్ మైనింగ్స్ ఎక్కువ కదా అక్కడ. ఈ బెలం కేవ్స్ తాడిపత్రి నుంచి 30 కిలోమీటర్లు, యాగంటి నుంచి 45 కిలోమీటర్స్, కర్నూలు నుంచి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఫైనల్లీ మనం బెలం కేవ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే బెలం కేవ్ ఎంట్రన్స్. ఈ గుహలేమి చిన్నవైతే కావు, మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ ఇవే. ఫస్ట్ లార్జెస్ట్ మేఘాలయలో సిజు కేవ్స్, ఇది సెకండ్ లార్జెస్ట్. ఎంతమందికి తెలుసు ఎంత పాపులర్ పెద్ద కేవ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని? మనం వెళ్ళే దారిలోనే ఒక బుద్ధిస్ట్ విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కసారి ఆగి ఒక 5 to 10 minutes కూర్చొని మీకు నచ్చినన్ని ఫొటోస్ తీసుకుని తర్వాత కేవ్స్కి అయితే స్టార్ట్ అవ్వండి. మేమైతే కంగారు ఎక్కువ కదా, మాకు పనే ఉంది. మాకు ఈరోజు స్కెడ్యూల్లో ఫస్ట్ ఇదే పెట్టుకున్నాం కాబట్టి మేము 9 అయ్యేటప్పటికి కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇంకొక విషయం, కేవ్స్ అయితే 10కి ఓపెన్ చేస్తారు. సో మీరు 10కి ముందే ఉంటే బెటరు. ఎందుకంటే గుహ లోపల సఫికేషన్ అయితే మామూలుగా ఉండదు, చాలా వేడిగా ఉంటుంది. మొత్తం మనం వర్షంలో తడిచినట్టే తడిచిపోతాం అండ్ ఊపిరి ఆడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంకా ఓపెన్ చేయలేదు కదా, ఎవరో రాకముందే వచ్చేయడం వల్ల చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఎంట్రన్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ ఖాళీగా ఉంటే మనకు ఒప్పదు కదా. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఏముందా అని చెక్ చేస్తూ తిరుగుతున్నాను. ఇదే ఎంట్రన్స్. మనకు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలోంచి లోపలికి వెళ్తాం. చూసారా మొత్తం అంతా కూడా స్టోన్ స్ట్రక్చర్తోనే ఉంది. మనకి ఇక్కడ నుంచి హోల్ అయితే కనిపిస్తుంది. మనం ఎంటర్ అయితే అందులోంచే లోపలికి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడతో ఆగకుండా చుట్టుపక్కల ఒక్కసారి లొకేషన్ నేను చూసి మీకు చూపిందాం అని చెప్పేసి కంప్లీట్గా తిరుగుతున్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఈ హోల్ తర్వాత నెక్స్ట్ ఇంకా బ్యాక్ వెళ్తే ఇంకొక హోల్ అయితే ఉంది, బట్ ఇది మొత్తం చెట్లు అండ్ పొదలతో కవర్ అయిపోయి ఉంది. ఈ గుహల లెంత్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్. ఈ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇదే మ్యాప్ మనకి టికెట్ కౌంటర్ దగ్గర ఉంది. టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఎందుకన్నా మంచిది, సేఫ్టీకి ఈ మ్యాప్ ఫోటో తీసి పెట్టుకోండి. ఈ కేవ్స్ అంటే ఓన్లీ పాత్ మాత్రమే కాదు, దాని లోపల చాలా పాయింట్స్ ఉన్నాయి చూడడానికి. సో ఎంట్రన్స్ అయితే ఓపెన్ అయిపోయింది, మనం లోపలికి వెళ్ళిపోదాం. చెప్పాను కదా 3.5 కిలోమీటర్స్ అని, బట్ మనకి అలౌ చేసింది మాత్రం 1.5 కిలోమీటర్స్ మాత్రమే. సో టూరిస్టులు 1.5 కిలోమీటర్స్కి మించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు. యాక్చువల్గా ఈ కేవ్స్ పేరు బెలం కేవ్స్. బెలం అంటే హోల్, చూసారా పెద్ద కన్నంలా కనిపిస్తుంది కదా ఇక్కడ. దీని పేరు మీద దీన్ని బెలం కేవ్స్ అని పెట్టారు. తర్వాత వాడుకలో బెలంను కాస్త బెలం కేవ్స్ చేసేసారు. ఈ కేవ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అండర్ గ్రౌండ్లో వాటర్ న్యాచురల్గా ఫ్లో అవ్వడం వల్ల, ఆ ఫ్లో వల్ల మనకి ఈ కేవ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇంకొక విషయం, యాక్చువల్గా నేను ఈ వీడియోలో అయితే వాయిస్ ఏమి రికార్డ్ చేయలేదు. నేను వాయిస్ ఓవర్ ఇద్దాం కదా అన్న ఉద్దేశంతో అయితే ఏమీ రికార్డ్ చేయలేదు. మీరు ఇందులో వింటున్న వాయిస్ అంతా కూడా న్యాచురల్గా వితౌట్ ఎనీ ప్రిపరేషన్, మేము న్యాచురల్గా కేవ్లో తిరిగితే ఎలా అయితే మాట్లాడుకుంటాం ఆ వాయిస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలేశాను. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ వాయిస్ అయితే కాదు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో చిన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ తర్వాత అయితే ఏం వాయిస్ ఓవర్ ఇవ్వను. సో సౌండ్ అంతా న్యాచురల్గా ఉంటుంది. మేమేమైతే బిహేవ్ చేసామో అదంతా కూడా మీకు లైవ్లో కనిపించిపోతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చేసి నా వాయిస్ ఓవర్ ఇంకా క్లోజ్ చేస్తాను. మీరు న్యాచురల్ సౌండ్ అయితే వినొచ్చు. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు హార్ట్ పేషెంట్స్ కానీ, ఆస్మా పేషెంట్స్ కానీ, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళకైతే ఎలవలేదు. వాళ్ళు మనల్ని ఫోర్స్ఫుల్గా రిస్ట్రిక్ట్ చేయరు, బట్ అక్కడైతే బోర్డు అయితే ఉంటుంది. నా సజెషన్, అలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే లోపలికి రాకపోవడం బెటర్, ఎందుకంటే చాలా రిస్కీగా ఉంది. రెండోది, లగేజ్ అయితే క్యారీ చేయకండి. మాకు తప్పలేదు, బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలో తెలియక క్యారీ చేసేసాము. సో ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఉండవు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంపలా ఉందంటే ఈ ఫోకస్ కూడా అలా కాదు, కనబడుతుందంటే ఎలా ప్రాబ్లం. మళ్ళీ ఎందుకు ఒక బ్యాగ్ వదిలేదు ఓకే చూసి చేస్తా. అమ్మో దారం చెప్పి వస్తాం లోపలికి. లోపల దారం
అట్లే పోతా లోపలికి అదే ఎలా చేయమని వచ్చి ఓకే కష్టం బ్యాగ్ వెళ్తుంది బ్యాగ్ చేతి మళ్ళీ వస్తా నాకు ఇంకో బ్యాగ్ ఇక్కడ డబ్బులు ఉండిపోయింది అక్కడ ఇలా ఇచ్చి బ్యాగ్ ఇచ్చి తగులుతుంది పైన నెత్తి మీద విషయం లెక్క నెత్తి మీద తగులుతుంది ఆగిస్తాను ఆగు తగులుతుందో చూసుకోండి వాటర్ కనిపించట్లేదు అక్కడ తీస్తాను తడి ఉండిపోయింది ఇంకా అలా బాగలేదు ఇదిగో ఇక్కడ ఏంటంటే నీకు లోపల హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలాగ గాలి పట్టేసి నీళ్ళు బయటకి ఛాన్స్ ఉంటుంది కదా, గాలి వెళ్ళే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు అవి పెట్టకుండా ఉంటే ఈ ఫామ్ అవ్వు. అలా గాలి పెట్టారు కదా దానివల్ల. ఓ కింద చూసుకొని తగేసుకొని తినేస్తాం, కింద వెళ్ళిపోతాం. ఓ చాలా లైట్ అయినా వద్దా? అమ్మో లైట్ లైట్ పైన చూసి తగ్గుతుంది. సరే మీరు కూడా ఫ్లాష్ చేసుకుని అంటారా? రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. కాలు జారుతుంది, ఇది చూసుకోండి, జారిపోతుంది కాలు. తలా జాతి ఏం కాదు, జారిపోతుంది. అంటుకుంటుంది మట్టి మట్టి జారిపోతుంది. చూసుకోండి అదే లైట్ పెట్టారంటే అది వచ్చింది వస్తుంది. కనిపించట్లేదు. వాళ్ళు ఫ్లాష్ ఆన్లో నుంచి, లేదంటే మనకి తెలీదు ఏమున్నాయో. అందుకు వచ్చింది, ఏం చేయదు. అది వచ్చి గుద్దిన ఇంకో బక్కడిపోతే మనకి ఇంక దానికి యాక్షన్ ఏమి ఉండదు. చూసుకోండి, కాలు జాగ్రత్త చూసుకోండి. మెట్లోనే పైకి, మెట్లోనే పైకి. ఎలాగా గబ్బులు జాగ్రత్త. గబ్బులు ఉన్నాయి, పొడిచినట్టు ఏమి ఉండదు, మనకి యాక్షన్ ఉండదు. చెప్తున్నాను జాగ్రత్తగా ఉంటుంది.
ఇది ఎలా ఉంది లోపలికి ఫ్లాష్ ఆన్ చేసి విశ్వ ఫ్లాష్ ఆన్ చేయి ఏం కనిపించట్లేదు బైక్ మెట్లు దారాన్ని పైకి వెళ్ళిపోతే బయటికి వెళ్ళాలి మెట్లు బైక్ బాగా రే ఏం కనిపించట్లేదు అక్కడ అసలు పైకి చూడాలి ఏముందో లేదు తెలియట్లేదు ఉందా దారి ఉందా దారి లేదు ఎక్కడ అక్కడ డెడ్ అండి ఉంది అదిగో లైట్ ఎక్కడ ఉంది లైట్ వెళ్ళరా పైకి రా ఓకే ఇది కూడా దారి ఉంది విశ్వ దా ఎలా చూపించు ఇదేదో దారి చూడు అదేంటి పేరు అది బొబ్బు గారి దొబ్బరు కదా బాబు కింద కొంత లోపలికి అదేంటి పేరు మ్యాప్ లో చెప్తాను పేరు కనబడట్లేదు చెమట పట్టలేదా ఇగో కాదు నా స్పెట్స్ మొత్తం కూడా చెమట ఇదే ఏమంటారు ఆవిరి పట్టేసి కనబట్టలేదు ఏమి నాది ఆవిరి పట్టలేదు కానీ చెమట పట్టేసింది ఇది ఆవిరి అయిపోయిందా దెబ్బ చూసుకో ఒకసారి చాలా జాగ్రత్త అందుకే వెంటిలేషన్ తీసుకొచ్చాను నడిచే స్లోగా దిగు మనం బయట వేసే లైట్ లేదు అందుకని బాబు సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తే కనుక ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎన్ని కావాలి సబ్స్క్రిప్షన్ వస్తేనే ఏ నీకోసం ఈ లైట్ ఆన్ చేసి తీసుకొస్తాను లైట్లు ఏం కనిపించట్లేదు వెళ్ళి పర్లేదు ఓ మై గాడ్ అసలు ఏం కనిపించట్లే ఓ జారుతుంది పట్టుకోండి లేదు కింద వెళ్ళిపోతాం అంతే ఉన్నట్టుంది ఉంది అయ్యిపో పోయ్ ఇదంటే అదిగో లైట్ అక్కడెక్కడో ఉంది స్లోగా నడండి జారుతుంది అది అది మెయిన్ అనుకున్నా ఇది కూడా ఎంతలో ఎలా ఉంటుంది ఈ లోపల ఎవరు రాలేదే రాలేదండి ఓ బాబోయ్ ఏంటి మరి ఓడమట్లా మూడేళ్ళు మరి ఓహో అది కూడా ఇంకానే వత్తు వత్తు వర్మ వత్తు ఓడి అమ్మ ఇంకెంత ఉందిరా బాబు వెళ్ళిపోతే బాబు మళ్ళీ దారి గుర్తుంచుకొని మర్చిపోతాం ఓ ఒకసారి లైట్ దగ్గర వీడియోలు చూపిందాం మన అందరి ఫేస్లో ఒకేసారి గుర్తు చేయండి లైట్ వెలుగులో మన ఫేస్లు చూపిందాం ఇది కదా వైట్ లైట్ ఇందులో మన ఫేస్ కనిపించదు సరే బాబు అరే. ఉందా ఎలా ఉందా రైట్ సైడ్ ఉందా చూసాను ఫస్ట్ నేను వెళ్తాను నాకు వెళ్తావా బ్యాగ్ వదిలేసాడు బ్యాగ్ బ్యాగ్ ఇదిగో వదిలేదు జాగ్రత్త జాగ్రత్త కాదు ఇందాకల్లా ఉన్నట్టు రావు ఎందుకంటే మళ్ళీ బ్యాగ్ వేసి మళ్ళీ రావడం కష్టం గుడి అవుతుంది చూడు 5,000 గుడికి డౌన్ నాకు ఇది చూస్తుంటే ఇదే అజ్జి సినిమాలు నాడు తీసుకెళ్తే జాగ్రత్త నువ్వు చూసుకో భుజం తగులుతూ చూసుకో మొత్తం అడిగేస్తుంటే వద్దైతే రిస్క్ చేయొద్దు. దారం దగ్గరికి లోపల లోయ ఉంది అలాగే వద్దైతే చూస్తాను పట్టుకున్నా చూసుకో స్లిప్పరీగా ఉంటుంది జాగ్రత్త చాలా సేపు పైగా చూసుకో ఎలాగేది వస్తున్నా నేను వస్తున్నాను నువ్వు రాక వస్తున్నాను మీరు రాకండి రాకండి ఏం లేదు ఏం లేదా ఇక్కడ అమ్మో జాగ్రత్త లేదు లేదు ఇంకెళ్ళను లోయలాగా ఉందంతేనా లోయ క్లోజ్ అయిపోయింది ఇది మా రాళ్ళు అయిపోయి క్లోజ్ అయిపోయింది అలా ఓ దారి ఉంది కానీ బయట అలా వస్తుంది అనుకుంటా చిన్న దారే మనం వెళ్ళాం పాక్కుంటే వెళ్ళాలి అలా అలా పైకి వెళ్ళొచ్చు కాదు రోడ్ అంటే తోనే దారి ఉందిరా కానీ మనం వెళ్ళాం అంతే ఉందా ఉంది దారి ఉంది మనం వెళ్ళాం అసలు మన కంటికి కనిపించట్లేదు అక్కడ ఏముందో అమ్మో కష్టమే నువ్వు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయినా ఇచ్చి నువ్వు వెళ్ళిపోయి వెనక్కి జాగ్రత్తగా జాగ్రత్త ఇటు పక్క కూడా బాగుంది అబ్బాయి లోపలికి నీ లోపల కూడా ఉంది ఈ లోపల కూడా ఉంటాను లేదు ఉన్నట్టుంది ఇవి ఏంటంటావు అసలు ఈసారి ఎవరన్నా ఫేస్ ఫోటోలు తీసుకుంటారా అన్న తీసుకోవచ్చు ఇది
తీసుకోవచ్చు, కాకపోతే ఇది అడ్వెంచర్ కదా. డయాగ్రామ్లో ఉంది. అమ్మా ముచ్చుకుంది. చూసుకో మరి జాగ్రత్త. వంగున్నాను. దారి మరి దారి ఇటు వచ్చాం. సైడ్ అండి. లైట్ పెట్టాలి. అడ్వెంచర్ బాగుంటుంది, లైట్ పెట్టడం మానేస్తున్నారు. ఏం అడ్వెంచర్ రా, ప్రాణాలు పోతారా? అడ్వెంచర్ అంటే కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది కదా. వెళ్ళిపోయామంటే అయినట్టు పోయి రోజులు మట్టేస్తారు, మట్టేసి కట్టారు. ఇది పోయింది ఇక్కడ వెంట ఇక్కడ పోయి వాటర్ ఇక స్టాల్స్ పెట్టచ్చు కదా చిన్నది, మధ్యలో డ్రింక్ అయితే తాగడానికి. వేడికి ఎవరంటాడు స్లోగా రండి ఇక్కడ మెట్లు. గుండు తెలిస్తే చూసుకో నెత్తికి. నువ్వు వెళ్తుంటే కనిపిస్తుందా దారి? నేను ఆగు కనబట్టలేదు. అమ్మో కన్ను మూసినా తెరిసినా డిఫరెన్స్ ఏమీ లేదు. అలాగొచ్చాం. కొంచెం బెటర్. పెళ్లి చేసుకుంటారు ఇక్కడ. వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ముసలు రాకూడదు, ఫస్ట్ హార్ట్ పేషెంట్ రాకూడదు, బీపీ షుగర్ వాళ్ళు. వెళ్ళాలి ఇలాగే. సుబ్బు నువ్వు సరిపోవు, దూరాలే పడుకుని దూరాలే బ్యాగులలో. ఆనాటి కాలంలో చేతబడులు చేసినప్పుడు దెయ్యాలను తెప్పించడానికి తీసుకొచ్చాను. చేతబడులు కాదు, నీళ్ళంటే వాళ్ళు చేసుకుంటారు బ్లాక్ మ్యాజిక్. ఇందులో ఏమన్నా ఉందా అసలు? మనకు కనిపించట్లేదు. దారు ఉంది అలా లోపలికి. మ్యాప్ చూడండి ఒకసారి. ఎక్కేద్దాం. ఈ బాబు ఒకళ్ళు ఎక్కడానికి అవుతుంది, అది కూడా బ్యాగ్ లాగా వెళ్ళాలి. అలా కాదు, మ్యాప్ చూడండి ఫస్ట్ అసలు ఎలాగ ఏమన్నా ఉందా అని. గబులు మీదకి వచ్చిందా పట్టుకున్నా? నేను అదే అంటున్నాను, లైట్ జుట్టు లాగింది. జుట్లా చూడు ఇక్కడ ఏమన్నా ఉందమ్మా? లేదు లేదు, ఎగిరిపోయింది లేదు. జుట్టు లాగేసింది. చూడు 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 చూడు. అదే రియల్ అడ్వెంచర్ అబ్బా ఇది. అంటున్నాను రా అండ్ రియల్. ఎందుకంటే అవి బుర్రకృష్ణ ఎలా ఉంటాయా? ఓపెన్ ఏముండదు నీకు, ఓపెన్ అంతా. నీకు మా అయితే 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుందేమో అంతే. ఇది బాగా పెద్ద. అదే వరల్డ్ మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఇదే. స్టెప్స్ చేస్తా చూసుకోండి. పట్టుకుని దిగు. పైన చూసుకోండి. కానీ ఇక్కడ ఈ టైంలో ఈ ప్లేసుల్లోని ఇలా కట్టడం గ్రేట్. గ్రేట్ ఈ మెట్లు అది గ్రేట్ ఏముందలే, మన డబ్బులు ఇస్తే మన వాళ్ళు బ్రీతింగ్ వాళ్ళు ఏదో పెట్టుకుంటారా. అంటే వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, పెట్టుకోకుండా చేయరు. బరువులు మోస్తావు కదా, తగ్గుతుంది పైన. ప్రస్తుతానికి అర్జెంటుగా ఫ్యాన్ దగ్గర నిలబడాలి కొంతసేపు. పైకి కాదు, ఇప్పుడు అలాగే వెళ్తాం అనుకుంటా. అది బ్లోయర్ ఉంది కదా. మళ్ళీ వెనక్కి రావాలి. పాతాళంగా లాస్ట్ పాయింట్. నైట్ అయినా డే అయినా ఒకలా ఉంది. ఆ హోల్స్లో గబ్బెలాలు ఉంటున్నాయి గెస్ ప్రకారం. ఆ హోల్స్ ఎలా ఫామ్ అయినది దీంట్లో అన్ని హోల్స్ కింద ఉన్నాయి. ఇలా గబ్బెలాలు పెట్టేస్తుంటాయి. ఎక్కడో వాటర్ సౌండ్ వస్తుంది. నీ బాటిల్ సౌండ్ ఎక్కడ దెబ్బలు చూసాం, కొబ్బరి చెప్పలు చూసాం. పురిలు
కవర్ చెప్పండి. కపాలి ఇది క్లోజ్ చేస్తారు. ఇది కూడా దారం. ఓ మన కంటికి ఏం కనిపించట్లేదు, ఇంకా కెమెరాలో ఏం రికార్డ్ అవుతుంది. మన కంటికి ఆడ చూస్తుంటే తెలుస్తుంది అది కొంచెం లైట్ గా అదన్నా కెమెరాలో ఇంకా నువ్వు చెప్పగలదు. ఇంకా క్లోజ్ చేస్తుంది. పడిపోతుందని చెప్పి ఇదో దారి రావాలి వస్తున్నాం. ఇది లోయ. ఓకే ముందు దారి ఉంది కానీ లోయ. లోయది బాబు దయ్యం కొత్త దయ్యం ఎవరు ఉన్నారా? మంజుమల బాధ్యత పైనుంచి పడితే కింద చూపెట్టాడు, లోపల అలాగే ఉంది. దొలుపు అలా ఉంది. మన లైట్ తెచ్చుకుంటే సూపర్ ఉంది. ఇంకా వావ్ పైన చూసుకోండి, ఇక్కడ నుంచి పైన చూసుకోండి. మంజుమల్ వయసులో ఇలా పడి ఆగిపోతాడు. అదే అదే స్పాట్. లాగినప్పుడు ఇక్కడ ఇరుక్కుపోతాడు చూసావా? ఇదిగో 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 సేమ్ అలాగే ఉంది. యాస్టేజ్ అదే 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 లైట్ ఉంటే బాగుంటుంది. లైటింగ్ ఉంది అది మళ్ళీ చిన్న లైట్ కూడా రాకొచ్చింది. అందం ఇక్కడ చూసుకోండి, గుండు దగ్గర క్రాస్గా ఉంది. ఇక్కడ లైట్ ఇక్కడ ఆఫ్ అయిపోయింది, లేదంటే ఇక్కడ సేమ్ అనిమల్ బాయ్స్ లో రోప్ లాగుతాడు అలాగే ఉంది. యాస్టేజ్ లేదు, వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది. అయితే వర్షం వస్తే కాదు పాతాళ గంగ. మాయా దీపం. మాయా మాయా మందిరం. ఏసీ పెట్టి అవును ఒక షాప్ పెట్టి కూల్ డ్రింక్స్ అయ్యి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, కూల్ డ్రింక్ 30 రూపీస్ అన్నా 60 రూపీస్కి అమ్ముతాడు. డబల్ అమ్ముతాడు అన్నీ. నేను మినిమం చెప్తున్నాను. కొనేస్తారు, ఖచ్చితంగా కొనేస్తారు. ప్రీ ప్లాన్కి వచ్చిన వాడికి ఇష్యూ లేదు. ఇది సఫికేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే దానం ఎక్కువ. కానీ ముసలి వచ్చేస్తున్నారండి, 60 ఇయర్స్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. లైట్ ఉందా? దారం అదో డ్యామేజ్ అయిపోయింది, అక్కడ లేదు దారి. అదో
చేరుకున్నాం మేము లోపలికి వెళ్తున్నాము ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమన్నా ఉన్నట్టుంది కానీ బురద ఉంది బాగానే వెళ్ళొచ్చు ట్రై చేయొచ్చు కానీ బురద ఉంది. సుబ్బు కక్కేస్తున్నాడు ఫుల్గానే మనం ఎక్కుతున్నాం కానీ సుబ్బు దగ్గర కారిపోతుంది ఇంకా అలాగా చెవులు వస్తున్నాయి ఇయర్ రింగ్స్ వస్తుంది రిలాక్స్ అవడానికి నించోడానికి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిప్ప ఇలా ఉంది. నువ్వు ఒక రాయం చూసుకో తల మీద పైన చూడు పైన సాఫ్ట్గా ఉంది సిమెంట్తో చేసినట్టు. ఉండు బిడ్డ ఎవరు సుబ్బునే కొంచెం ముందు జరగచ్చు. మెరుస్తుంది ఇక్కడ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మెరుస్తుందా? నువ్వు పెడుతుంటే డ్యామేజ్ ఏమైనా ఉంటామో చూద్దాం ఇందులో. అలాగే పడిసి అడగండి వచ్చేది అల్లాడి నవ్వుతూ నువ్వు బెండ్ అవ్వండి అంతా బెండ్ అవ్వాలి. తగిందా? ఇంకా ఎక్కువ బెండ్ అవ్వండి. అయ్యి బాబు నేను అవలేకపోతున్నాను అంతా. జాగ్రత్త చూసుకో. బెండ్ ఉంటాయి చూసుకో. చెప్పు తగ్గుతూ చూసుకోవచ్చు. చాలా చాలా కనుకోవాలి ఇంకా కనపట్లేదు. మాయామందిరం అంటే అంతే, మాయ ఏముండదు అక్కడ. ఇది ఆన్ చేసి కదా గాలి సేపు కొంచెం దూరంగా పెడితే మెరుస్తుంది అనమాట. లైటింగ్ తక్కువ పెడితే అందులో క్యాప్చర్ అవుతుందో తెలియదు. ఇక్కడ కొంచెం బాగుంది. షేప్ ఉన్నాయి కదా పైనది. సో వీటి అనాలేమో ఏంటంటే ఏం లేదు డైరెక్ట్గా ఆ దీపాలు దిగుతుందా వాటికి అంటున్నాడు. నువ్వు వీడియో చెప్తాను సరిపోతుంది తీసి ఫోన్ నేనా బనగానపల్లి తిన్నాము నిన్న. అక్కడే తినేద్దాం. ఆ పల్లె రుజులు పల్లె వెలుగంట. పల్లెలు బస్సు ఎక్కేస్తాం కదా అందుకని చెప్తాను గుర్తొస్తుంది. అక్కడ పోదాం అయితే అడిగే పోయి అక్కడ మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ కూర్చొని పోదాం.
ఇలాగేంటి ఇలాగేంటి ఎంత దారి అలాగే ఇది గ్రెనేట్ అవుదే, లైమ్ స్టోన్ గ్రెనేట్ అవ్వదు. గ్రైనేట్ అవడం ఏంటి? లైమ్ స్టోన్ గ్రైనేట్ ఏంటి? పాలు కిరోసిన్ అవదా అని అడిగినట్టు ఉందా నువ్వు? ఇది పాలు అంటే లేదు, కిరోసిన్ అవదా పెట్రోల్ అవదా అంటున్నావు నువ్వు. లేకపోతే పని చేయాల్సింది ఇక్కడ నుంచి విట్లేసి అలా దింపేసింది అలా. బస్సులో రిస్క్ చేస్తారు కదండి, అలాగా ఉంది. అమ్మయ్య బయటకు వచ్చేసాం. చాలా ఊపిరాడుతున్నట్టు చాలా ప్రశాంతంగా ఉంది. మాకైతే లోపల తిరగడానికి 3 గంటలు పట్టింది. ఎందుకంటే మేము అన్నీ కెలుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ తిరిగాం కాబట్టి 3 hours పట్టింది. మీరు నార్మల్గా ఫాస్ట్గా తిరిగేస్తాను వీడియోస్ ఫొటోస్ ఏముండవు అనుకుంటే నాకు తెలిసినంత వరకు 1.5 hours మీరైతే మొత్తం కవర్ చేసేయచ్చు. బయటకు వచ్చిన తర్వాత చల్లని గాలి తగులుతుంటే చాలా ఊపిరాడినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఒక 10 minutes అక్కడ కూర్చుని బయటకైతే స్టార్ట్ అయిపోయాం. లోపలికి మనకి బ్లోయర్స్ పెట్టారు గాలి ఆడడానికి. ఆ బ్లోయర్సే ఇవన్నీ కూడా మీకు ఒక చూపిందాం కదా అని చెప్పేసి బయట సైడ్ వేస్ అంటే మనం వచ్చి దారిలోనే సైడ్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క బ్లోయర్ దగ్గర వాటి రిలేటెడ్ లోపల ఎక్కడైతే బ్లో చేస్తుందో దాని పేరైతే ఉంటుంది. ఇక్కడ చూసారా పాతాళ గంగానే ఉంది. సో ఆ బ్లోయర్ పాతాళ గంగలోకి వెళ్తుంది. సో మనం నడుస్తుందంతా కూడా కేవ్స్ పైనే నడుస్తున్నాం అన్నమాట.